समीचीनम् पत्राद्वारा संस्कृतं प्रवेश पाठस्य कृते सर्वेषां कृतं स्वागतं। गतकक्षायां वयं क्रियापदानाम् अभ्यासं कृतवन्तः। गत क्लास्లో మనం ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి క్రియాపదాల యొక్క లిస్ట్ మీకు ఇచ్చాను నేను. మీరు ఫస్ట్ పాఠంలో చూస్తే మొత్తం కూడా 36 క్రియాపదాలు 36 క్రియాపదాలు ఉంటాయని చెప్పానండి. ఈ క్రియాపదాల యొక్క మీనింగ్ ఎంతమంది చదివారు? అటతి అనే క్రియాపదాన్ని మీనింగ్ చెప్పగలుగుతారండి? అటతి అనే క్రియాపదం యొక్క అర్థం వండర్. అటతి అంటే తిరగటం తిరగడము అని అర్థము. అటతి అనే క్రియాపదము అంటే ఇందులో ఫస్ట్ లెసన్ లో సెకండ్ లెసన్ లో 2 పాఠాలలో మొత్తం మనకు ఒక 36 క్రియాపదాన్ని పరిచయం చేశాడు. మీకు నేను లాస్ట్ చెప్పిన ఇక్కడ మీకు ఆర్డర్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇచ్చాను. వాడు ఒకసారి చూద్దాం మనం. ఇచ్చతి అంటే ఇష్టపడుట, ఇష్టము అనే అర్థంలో వాడుతున్నాం. క్రీడతి ప్లేయింగ్ ఆడుట. ఖాదతి ఖాదతి తినడం. గచ్చతి వెళ్ళడం గోయింగ్. గాయతి పాడడం సింగింగ్. చరతి చలతి చాలాతి. చలతి అంటే కదలడము అర్థము. ఇక్కడ చరతి అంటే మేయడము అని అర్థము. మీ పుస్తకాలను చూస్తే అజాచరతి మేక మేస్తున్నది, పశువులు మేస్తున్నాయి అన్నప్పుడు చరతి అనే పదం వాడతాం. నెక్స్ట్ జిఘ్రతి. జిఘ్రతి అనే క్రియాపదం ఆసక్తి. జిఘ్రతి అంటే వాసన చూడడం. పుష్పం జిఘ్రతి. నెక్స్ట్ తిష్టతి. తిష్టతి అనే పదం నిలబడుట. తక్షతి వడ్రంగి చేసే పని. తక్షత అంటే చెక్కడం అని అర్థము. ధావతి పరిగెత్తడము. ధ్యాయతి ధ్యానం చేయడం. నమతి నమస్కరించడము. నయతి తీసుకెళ్ళడం. నిందతి నిందించడం. నృత్యతి అంటే డాన్స్ నృత్యం చేయడం. పఠతి చదవడం. పశ్యతి చూడడం. పచతి వండటం. పతతి పడటం. పిబతి తాగడం. ప్రవహతి ప్రవహించడం. పృచ్ఛతి అడగడం. ఫలతి టు ఫ్రూటిఫై ఏమంటారు దాన్ని, గ్రో బ్లాసమ్ చిక్కదు పండుతుంది. ఓకే నో ప్రాబ్లం. యచ్చతి అంటే ఇవ్వడం. గివ్. లిఖతి రాయడం. వదతి చెప్పడం మాట్లాడడం. స్పీక్ టాక్. వహతి ఫ్లో అండి, మోయడం. వాహతి అంటే మోయడము అని అర్థము. వసతి నివసించడము. వయతి అంటే నేయడం.
బట్టలు నేయడం అంటాం కదా, వయతి అంటే నేయడం అని అర్థం. వికసతి, వికసతి, పుష్పం వికసతి, వికసిస్తుంది. స్మరతి, గుర్తు చేసుకోవడం. స్రవతి, అమ్మ, స్రవతి కారడం. స్ఫురతి, అదురుట, స్ఫురించడము అనే అర్థంలో వాడతాం. స్ఫురతి ఇక్కడ ఫస్ట్ లెసన్ లో మనకు అదురుట అనే మీనింగ్ ఇచ్చాడు. అసతి, హాస్యము నవ్వడం. క్షాళయతి, వాష్ చేయటం, ఉతకడం. ఉతకడం. ఓకే, ఈ క్రియాపదాలు మీరు ఫస్ట్ లెసన్ లో చూడగానే ఇవే క్రియాపదాలు ఉంటాయి. ఓకేనండి, చూద్దాం. సార్ మీరు వహతి అంటే మొయ్యడం అన్నారు, మరి బుక్ లో గంగా వహతి అని ఉంది, గ్యాంజెస్ ఫ్లోస్. మరి అంటే మొయ్యడం వేరు, ఫ్లో వేరు కదా సార్? వహతి అనే పదము రెండు అక్కడ వహతి అంటే మోయడము అనే అర్థం ఉంది, ప్రవహించడము అనే అర్థంలో తీసుకున్నాడు అక్కడ. ఓకే, రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఓకే, గంగా ఎక్కడ వచ్చి మేడం? గంగా ప్రవహతి అని ఉంటుంది. ఇక్కడ హిందీ బుక్ లో ఉంది సార్, పేజ్ నెంబర్ 7 లో గంగా వహతి అని, గ్యాంజెస్ ఫ్లోస్. సో బహతి అని లేదు, వహతి అని ఉంది. అంటే సో అంటే రెండు రకాలుగా వాడుకోవచ్చు, బరువు ఆర్ ఓకే బరువు మోయడం లాగా, ఆర్ ఫ్లోస్. అంటే గంగా ప్రవహత అని ఉండాలి, మరి ఇట్లా చూద్దాంలేండి. ఓకే, గంగా ప్రవహత అంటే ప్రవహిస్తుంది అనేది టెక్స్ట్ లో ఉంది, సరే చూద్దాం. ఓకేనండి, సరే. ఇంకా ఇంకేమైనా సందేహాలు? కరోతి అంటే చేయడము అని అర్థం అండి. కరోతి, డూ, చేయడం అని అర్థం. సో ఇక్కడ మనం ఈరోజు అభ్యాసంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనం. గత క్లాసులో మనం ఏకవచనము, బహువచన పదాలు నేర్చుకున్నాం. రామః, రామాః, బాలకః, బాలకాః అనే పదాలు. సో అవే పదాలను తీసుకొని మళ్ళీ ద్వివచనం కూడా అభ్యాసం చేస్తే రెండవ పాఠానికి మనకు కొద్దిగా సులభంగా ఉంటుంది. అవి ఏందో చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ లో కొన్ని సర్వనామ పదాలు, ప్రొనౌన్స్ కు సంబంధించినటువంటి టేబుల్ ఇచ్చాడు అక్కడ. సహ అంటే అతడు, సహ తౌ తే, సహ తౌ తే అనే పదం. సహ అంటే అతడు, తౌ అంటే ఇద్దరు ఉన్నప్పుడు మనం వాడతాం, వారిద్దరు అని అర్థం. తే అంటే వారందరూ అని అర్థం. సహ అంటే దూరంగా ఉన్నప్పుడు సహ అనే పదాన్ని వాడాలని చెప్పుకున్నాం. అట్లాగనే ఏషః అనే పదం ఇతడు, ఏతౌ అంటే వీరిద్దరు, ఏతే వీరందరూ అని అర్థం. అలాగనే మనం అయం, ఇమౌ, ఇమే అంటే ప్రస్తుతం ఇది సాహిత్యంలో ఎక్కువ వాడతాం. మన లౌకిక స్పోకెన్ సంస్కృతిలో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఏషః అనే పదాన్నే వాడతాం. అయం ముహూర్తః అంటారు చూడండి. అయ్యారు ఫస్ట్ ప్రారంభం చేయగానే అయం సుముహూర్తః, అయం అంటే ఈ ముహూర్తము అని మొదలు పెడతాడు అక్కడ. సో అది ఏషః అన్న అయం అన్న రెండు సమానమైనటువంటి అర్థాలే. అయం, ఇమౌ, ఇమే. అలాగే ప్రశ్నార్థకంలో కహ, కౌ, కే. మీరు గమనిస్తే చూడండి ఇక్కడ తౌ, ఏ తౌ, ఇమౌ, కౌ, మిడిల్ అన్ని సేమ్ ఉన్నాయండి. అట్లాగనే తే, ఏ తే, ఇమే, కే. ఇవన్నీ పుంలింగ సంబంధించినటువంటి పదాలు. అట్లాగనే స్త్రీలింగంలో సా, ఆమె, సా, తే, తాహ, ఆమె, వారిద్దరు, వారందరు. ఏషా, ఈమె, వీరిద్దరు, ఏతాహ, వీరందరు. ఇయం, ఈమె, వీరిద్దరు, వీరందరూ అని అర్థం. సో కా అనేది ప్రశ్న, హూ అని అర్థము. ఇద్దరు ఉన్నప్పుడు కే అని వాడతాము, బహువచనం ఉన్నప్పుడు కాహ అనే పదాన్ని వాడుతున్నాము. అలాగే నపుంసకలింగ పదములో తత్, తే, తాని. తత్ అంటే అది, వస్తువులను ఉద్దేశించినప్పుడు మనం తత్ అనే పదాన్ని వాడుతున్నాము. రెండు వస్తువులను ఉద్దేశించినప్పుడు తే వాడుతున్నాము. తాని అంటే అవి అనేటువంటి అర్థములో వాడుతున్నాము.
అలాగే ఏతత్, ఏతే, ఏతాని సమీపంలో దగ్గర ఉన్నప్పుడు నపుంసకలింగంలో ఏతత్ అని వాడుతున్నాము. రెండు వస్తువులను కనుక ఉద్దేశించి చెప్పాలనుకుంటే ఏతే అనే పదం వాడాలి. అలాగనే బహువచనంలో ఏతాని అని వాడుతున్నాము. సో అలాగే ఇదం, ఇమే, ఇమాని అనేది కూడా మనం వాడచ్చు. అలాగే ప్రశ్నంలో కిం, కే, కాని ప్రశ్నార్థకంలో నపుంసకలింగములో ప్రశ్న వాట్ అనే అర్థంలో కిం, కే, కాని అనే పదాన్ని వాడుతున్నాం. ఇది మనకు ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి టేబుల్. ఇప్పుడు మనం ఏకవచనము, ద్వివచనము, బహువచనం గత క్లాసులో మనం ఏం చేసామంటే బాలకః, బాలకాః అని అభ్యాసం చేశామండి. ఇప్పుడు కొద్దిగా నేను ద్వివచనాన్ని కూడా దీంట్లో చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది? బాలకః, బాలకౌ, బాలకాః. అట్లాగనే మన సబ్జెక్ట్ నేర్చుకున్నాం. దానికి క్రియాపదాన్ని కూడా ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా చూద్దాం. సో బాలకః గచ్చతి, బాలకౌ గచ్చతః, బాలకాః గచ్చంతి. ఏకవచనములో గచ్చతి అనే క్రియాపదం వాడతాం. ద్వివచనములో గచ్చతః అని వాడతాము. బహువచనములో గచ్చంతి అని వాడతాం. ఇది తి, తహ, అంతి ఫార్ములా పెట్టుకోవాలనుకుంటే తి, తహ, అంతి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బాలకః, బాలకౌ, బాలకాః, రామః, రామౌ, రామాః. సో వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడు చూద్దాం. ఏకవచనము, ద్వివచనం చూద్దాం. ఫస్ట్ బాలః అనే పదం ఉంది. బాలః, బాలః అనేది ఏకవచన పదము. ద్వివచనం ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, బాలౌ అవుతుంది లేదండి. నెక్స్ట్ ఏమవుతుంది? బహువచనంలో బాలాహ అవుతుంది. సో ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఈ మూడు పదాలు కనపడుతున్నాయి. మిగతా పదాలు మీరు అందరూ కూడా ఆ మూడు పదాలను చూసి మీరు పదం చెప్పండి. నేను ఒక్కొక్క పదాన్ని చెప్తాను, మీరు మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. శిష్య అనే పదం ఉంది. ద్వివచనం చెప్పగలుగుతారా? శిష్యౌ, శిష్యాః. వెరీ గుడ్. శిష్యౌ, శిష్యాః. నెక్స్ట్ పదం అగ్రజః. అగ్రజో, అగ్రజాః. అగ్రజః. రెండో పదం ఔ అని వస్తుంది. ఔ, ఔ, అగ్రజౌ. అగ్రజౌ. ఓకేనండి. బహువచనంలో అగ్రజాః, అగ్రజాః. మీరు భాషాభ్యాసం ప్రవేశ పుస్తకములో మూడో పదము అగ్రజః అనే పదం వాడాడు. అగ్రజః అన్న అనే అర్థంలో వాడాడు. అగ్రజః, అగ్రజౌ, అగ్రజాః. మీరు గమనించండి తేడా ఇక్కడ. ఇక్కడ నేను బ్లాక్ ఇచ్చాను. ఇక్కడ బాలౌ, శిష్యౌ, అగ్రజౌ. ఇక్కడ బహువచనం వచ్చేసి వరకింది బాలాహ, శిష్యాహ, అగ్రజాహ అనే పదం వస్తుంది. బాలహ, బాలాహ బహువచనములు. ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు బాలౌ, శిష్యౌ, అగ్రజౌ అని వాడుతున్నాం. ఓకే. నెక్స్ట్ పదం చూద్దాం. జనకః. జనకౌ, జనకౌ, జనకాః. ఉత్తమం. జనకౌ, జనకాః. నెక్స్ట్ పితృవ్యః. పితృవ్యః అంటే చిన్నాన్న అని ఇచ్చాడు మీనింగ్. పితృవ్యౌ, పితృవ్యాః. వెరీ గుడ్. నెక్స్ట్ పదం పుత్రః. పుత్రః, పుత్రాః, పుత్రాః. పుత్రాః. తప్పైనా కానీ అందరూ తప్పనిసరిగా చెప్పే ప్రయత్నం చేయండి. సేమ్ అక్కడ స్క్రీన్ మీదనే ఉన్నాయి అక్షరాలు కాబట్టి మన ఫస్ట్ పాఠం మొత్తం చదివినట్లుంటుంది. నెక్స్ట్ అశ్వః. అశ్వౌ, అశ్వాః. అశ్వౌ, అశ్వాః. ఉత్తమం. నెక్స్ట్ వృక్షః. వృక్షో, వృక్షాః. వృక్షౌ, వృక్షాః. విధానంగా చూడండి. నెక్స్ట్ సేవకః. సేవకౌ, సేవకాః. సేవకౌ, సేవకాః. భిక్షుకః. భిక్షుకాః.
భిక్షుకః భిక్షుకౌ భిక్షుకాః భిక్షుకాః నెక్స్ట్ చిత్రకారః చిత్రకారో చిత్రకారః లక్ష్మి గారు మరొకసారి చెప్పండి. చిత్రకారో చిత్రకారః చిత్రకారౌ చిత్రకారో చిత్రకారః చిత్రకార రగ దీర్ఘం ఉంది. చిత్రకారాః అవుతుంది. చూడండి దీర్ఘాక్షరం వస్తుంది చూడండి. చిత్రకారః ఆ రాక్షరం అయింది మళ్ళీ రౌ ఔ అయింది. చిత్రకారౌ. నెక్స్ట్ ఏమవుతుందండి? చిత్రకారాః అవుతుంది. ఓకే. నెక్స్ట్ భారవాహః భారవాహౌ ఔ. ఓకే. భారవాహాః భారవాహాః. చోరః చోరౌ చోరాః ఓకే. చోరౌ చోరః చోరౌ చోరాః. చోరాః మూర్ఖః మూర్ఖౌ మూర్ఖో మూర్ఖో మూర్ఖా మూర్ఖాః 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 అని చెప్పాలి. మూర్ఖౌ మూర్ఖాః. నెక్స్ట్ రజకః రజకౌ రజకాః రజకాః. నెక్స్ట్ పదం తక్షకః తక్షకాః తక్షకౌ తక్షికాః తక్షకాః. నెక్స్ట్ గాయకః గాయకౌ గాయకాః నెక్స్ట్ నటః నటౌ నటౌ నటాః నటాః. పాచకః పాచకౌ పాచకాః ఉత్తమం. భక్తః భక్తౌ భక్తాః భక్తః భక్తౌ భక్తాః భక్తః భక్తౌ భక్తాః. అంధః గుడ్డివాడు. అంధౌ అంధాః అంధౌ అంధౌ అంధాః కుబ్జః కుబ్జౌ కుబ్జాః కుబ్జౌ కుబ్జాః. కుబ్జాః కుబ్జః అంటే పొట్టివాడు అని అర్థం ఇచ్చాడు. గోనివాడు అని అర్థం కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ తంతువాయః తంతువాయః తంతువాయౌ తంతువాయాః రైట్. తంతువాయౌ తంతువాయాః. నెక్స్ట్ మూకః తంతువాయః అంటే నేత పనివాడు అని అర్థం. నేసేవాడు, బట్టలు నేసేవాడిని తంతువాయః అంటున్నారు. మూకః అంటే మూగవాడు. చెప్పండి. మూకో మూకో మూకాః మూకాః మూక మూకాః మూకౌ మూకో మూకాః. మూకాః. ఇప్పటి వరకు మనము ఫస్ట్ లెసన్ లో పుంలింగ పదాలు అన్ని నేర్చుకున్నాం. సో ఇంత ముందుకు వచ్చిన పదాలలో సహ, ఇది కొద్దిగా మనం బాగా ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. సహ, తౌ, తే, ఏషః, ఏతౌ, ఏతే, అయం, ఇమౌ, ఇమే, భవాన్ అంటే నీవు అని అర్థం. భవంతౌ, భవంతః. ఇది మనం ఫస్ట్ లెసన్ లో లేదు. భవాన్ భవంతౌ భవంతః అన్నది ఫస్ట్ లెసన్ లో లేదు అది. నెక్స్ట్ ప్రశ్న కహ, కౌ,
కే. సో మనము ప్రశ్న ప్రథమలో అడగాలంటే కహ అని అడుగుతాము. ఇద్దరు ఉన్నప్పుడు కౌ అని అడగవచ్చు. ఒకవేళ బహువచనం అడగాలంటే కే అని అడుగుతాము. ఓకేనండి. ఇది మొత్తానికి మనకు పుంలింగములో ఉన్నటువంటి పదాలు. అందులో ఏకవచనము బహువచన పదాలు ఇచ్చాడు. నేను ద్వివచనాన్ని కూడా మీకు యాడ్ చేసి చెప్తున్నాను ఇక్కడ. మొత్తం పుంలింగ పదాలు 25 పుంలింగ పదాలు వాడాడు అందులో లెసన్లో. సో నెక్స్ట్ మనం ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. పుల్లింగము తర్వాత క్రియాపదాలు ఏమి ఇచ్చాడో చూద్దాం. మీరు అందరు చదివారన్నారు కాబట్టి చూద్దాం ఒకసారి. సార్ పదం సారీ అమ్మా. సార్ ఒక నిమిషం అండి సార్. ఆ చెప్పండి. ప్రీవియస్ స్లైడ్ లో లాస్ట్ ఏదో అన్నారండి, కాహా కౌ కై అన్న తర్వాత. అచ్చా కహ కౌ కే, కే సారీ. హాజీ కహ కౌ కే, హాజీ అంతే కదండి. అవునండి. దాని తర్వాత ఇది బదీరాహ అన్నారు చూడండి, అది అయితే మనం ఏంటంటే అక్కడ పదము ఒకసారి మర్చిపోయాను, పుంలింగ పదము, అందుకే లాస్ట్ అచ్చా ఇచ్చాను. అచ్చా. ఓహో సారీ సారీ. హాజీ అట్లా అంటే ఫస్ట్ లెసన్ లో బదిరహ ఉంది. అచ్చా. బదిరహ అంటే చెవిటివాడు. ఓ బదిరహ అంటే చెవిటివాడు. మూకహ అంటే మూగవాడు. తంతువాయ అంటే బట్టలు నేసేవాడు. కుబ్జహ అంటే పొట్టివాడు లేదా గూనివాడు అంటాం మనం. అంధహ అంటే గుడ్డివాడు. భక్తహ అంటే భక్తుడు. పాచకహ అంటే వంట చేసేవాడు. నటహ అంటే మీకు తెలిసిందే, ఇక గాయకహ తెలుసు. తక్షకహ అంటే చెక్కేవాడు అని అర్థం. సో ఇప్పుడు మనం సబ్జెక్టు నేర్చుకున్నాం. ఇవి మీరు ఫస్ట్ లెసన్ లో చూడండి, ఇవే పదాలు ఉంటాయి తప్పనిసరిగా. నెక్స్ట్ ఇప్పుడు మనం అవే పదాలు, నేను కేవలం ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకున్నాను ఇంత ముందుకు. ఇప్పుడు నేను అవే పదాలకు క్రియాపదాలు ఏం వాడాడో చూద్దాం. మీరందరూ చదివినయే చూద్దాం. ఫస్ట్ చూసుకోండి, టెక్స్ట్ కూడా ముందు పెట్టుకోండి మీరు అవసరం అనుకుంటే. బాలహ పఠతి, అంతే కదండి. బాలహ పఠతి. ఇప్పుడు నేను దానికి ఏం చేశానంటే మీకు కొద్దిగా ఎక్స్ట్రా ప్రాక్టీస్ కొరకు నేను ఏం చేశాను, ద్వివచనం కూడా తీసుకున్నాను. ఇంతకుముందుకు మనం ప్రాక్టీస్ చేసినాం కదా, బాలహ బాలౌ బాలాహ. క్రియాపదం ఏమవుతుంది, పఠతి పఠతః పఠంతి వస్తుంది. బాలాహ పఠంతి. మనకు ప్రవేశ ఫస్ట్ లెసన్ లో ఏం ఇచ్చిండు, ఏకవచనము మరియు బహువచనం ఇచ్చిండు అంతే. బాలహ పఠతి ఇచ్చాడు. ఆ తర్వాత బహువచన పదాలు ఇచ్చాడు. నేను ఏం చేశానంటే మనకి ఇచ్చినటువంటి ఆ 25 పుంలింగ పదాలను బేస్ చేసుకొని మొత్తాన్ని మీకు ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాను నేను. రెండో పదం చూద్దాం, తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా చెప్పచ్చు. ఈ మొదటి పదాన్ని బేస్ చేసుకొని క్రియాపదాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాం. ఇంతకుముందుకు ఏం చేసాం, కర్తను మాత్రమే, నౌన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసాము. ఇప్పుడు క్రియాపదముతో అభ్యాసం చేస్తున్నాం. శిష్యః నమతి. చెప్పు. శిష్యః నమతి, శిష్యౌ నమతః, శిష్యాః నమంతి. ఉత్తమం. శిష్యౌ నమతః, శిష్యాః నమంతి. వెరీ గుడ్. అగ్రజః వదతి. అగ్రజః వదతి, అగ్రజౌ వదతః, ఉత్తమం. అగ్రజాః వదంతి వందంతి వదంతి. కేవలం చూడండి ఇక్కడ తి, మీరు రెడ్ కలర్ వచ్చిన చూడండి, తి తహ ఇక్కడ తి అని కనబడుతుందండి. వదతి వదతః ఏమొస్తుంది ఇక్కడ, వదంతి వదతి. వదంతి. మన వదంతులు అంటాం కదా, వదంతులు తెలుగులో వదంతులు అంటాం మనం. అగ్రజాః వదంతి. ఓకే, అగ్రజః వదతి, అగ్రజౌ వదతః, అగ్రజాః వదంతి. ఓకే, అగ్రజః అంటే తెలుసు కదండి, బ్రదర్ అని అర్థం. ఓకే, అగ్రజః వదతి అంటే అన్నగారు మాట్లాడుతున్నారు. అగ్రజౌ వదతః ఇద్దరు అన్నలు మాట్లాడుతున్నారు. అగ్రజాః వదంతి అన్నలు చాలా మంది, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అగ్రజాః అని మాట. సో అన్నలు మాట్లాడుతున్నారని అర్థం అక్కడ. నెక్స్ట్ జనకః పశ్యతి. జనకః పశ్యతి, జనకౌ పశ్యతాః, జనకాః పశ్యంతి. ఉత్తమం. సార్ ఒక క్వశ్చన్. చెప్పండి. ఇక్కడ
జనక అంటే ఫాదర్, ఇక్కడ అంటే 2 ఫాదర్స్ మల్టిపుల్ ఫాదర్స్ అనా? అంటే పదం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనము వాక్యం చేసుకుంటున్నాం అంతే. ఇద్దరు Okay. నాన్నలు చాలా మంది నాన్నలు అనకుండా ఓకే 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 మనం అలా తీసుకుంటే ద్వందార్థం వస్తుంది. యా జనక ఓకే అంటే పదము అమ్మ మనకు ఫస్ట్ దాంట్లో మీకు 4వ పదము మేబీ 4వ పదము జనక అనే పదం ఇచ్చాడు. కరెక్ట్ అండి. సో దాన్ని ఏం చేసామంటే మనము ప్రాక్టీస్ కొరకు అది ద్వివచనం ఎలా వస్తుంది బహువచనం ఎలా వస్తుంది అని మనం నేర్చుకుంటాం అంతే. ఓకే ఓకే సో మనము ప్రాక్టికల్ గా వెళ్తే మళ్ళీ బాగుండదు అది. ఓకే 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 ధన్యవాదాలు మిస్. పితృవ్య పృచ్చతి. పితృవ్య పృచ్చతి. పితృవ్యౌ ఉమ్. పచ్చతః పృచ్చతః పృచ్చతః పితృవ్యాః పృచ్చంతి. పృచ్చంతి. ఉత్తమం. పితృవ్యాహ పృచ్చంతి. సో అక్కడ ఏకవచనం టెక్స్ట్ బుక్ లో మీకు ఏకవచనమే ఉంటుంది. నేను ద్వివచనం బహువచనాన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ పుత్ర గచ్చతి. జానకి గారు మీరు ట్రై చేయండి. గచ్చతః పుత్రాః గచ్చन्ति. పుత్ర కుమారుడు వెళుతున్నాడు. ఇద్దరు కుమారుడు వెళుతున్నారు. చాలా మంది కుమారుడు వెళుతున్నారు. పుత్రవ్యో గచ్చతః పుత్రః గచ్చంతి. ఇక్కడ మనము పలకేటప్పుడు ఏంటంటే పుత్రౌ పుత్రౌ ఔ పుత్రౌ గచ్చతః పుత్రాః గచ్చంతి. నెక్స్ట్ అశ్వః అశ్వః ధావతి. అంటే గుర్రము పరిగెత్తుతుంది. అశ్వౌ ధావంతః ధావతః ధావతః. అశ్వో ధావతః అశ్వః ధావంతి. మరొకసారి బహువచనం. అశ్వౌ ధావంతః బహువచనం చెప్పండి. అశ్వః ధావంతి. కాదు మరొకసారి. ధావంతి. అశ్వాహ 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 అక్కడ అశ్వాహ. ఓకే మీరు మనం చదివేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేశాను. ఇక్కడ బాలహ బాలౌ బాలాహ విసర్గ పలకాలి. అట్లాగే అశ్వః అశ్వౌ అశ్వాహ అలా మనం దీర్ఘం తీస్తేనే కరెక్ట్ వస్తుంది. అక్కడ అశ్వతః సార్ అశ్వాహ అశ్వ దీర్ఘము విసర్గ. షా కింద వావత్తు ఒక దీర్ఘం ఉంది కదా అక్కడ అశ్వాహ వస్తుంది. నెక్స్ట్ వృక్ష ఫలతి. వృక్ష ఫలతి వృక్షౌ ఫలతః అంటే చెట్టు పండుతున్నది అని మీనింగ్. ఫలంతి. వృక్షౌ ఫలతః వృక్షాః ఫలంతి. ఫలంతి. ఉత్తమం. సేవకః తిష్టతి. సేవకః తిష్టతి. సేవకుడు నిలబడుతున్నాడు నిలబడ్డాడు. సేవకౌ తిష్టతః సేవకాః తిష్టంతి. ఉత్తమం. శైలజ గారా ఉత్తమం. భిక్షుకః అటతి. భిక్షుకః అటతి. భిక్షుకః అటతి. భిక్షుకాః బిచ్చగాడు తిరుగుతున్నాడు. భిక్షుకాః కావలతి. భిక్షుకో అటతః భిక్షుకౌ అటతః భిక్షుకాః అటంతి. భిక్షుకాః అటంతి. లక్ష్మి గారు చెప్తారా? భిక్షుకః అటంతి భిక్షుకో అటతః మరొకసారి చూడండి. ఫస్ట్ ఏముంది? భిక్షుకః అటంతి అటతి అటతి. భిక్షుకో భిక్షుకౌ భిక్షుకౌ అటంతః
भिक्षुकः అటతః 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 अटतः भिक्षुकौ अटतः भिक्षुकः अटन्ति ఒక దీర్ఘం వస్తుందమ్మా. భిక్షుకాః भिक्षुकाः భిక్షుకాః అటంతి. మీరు రెండో దాంట్లో చూసి చూడండి, భిక్షుకౌ కౌ వస్తుంది. సేవకౌ సిఓడబ్ల్యూ కౌ అనే సౌండ్ వస్తుంది చూడండి. సేవకౌ భిక్షుకౌ వస్తుంది. ఉత్తమం, ప్రయత్నం ఉత్తమం. చిత్రకారః లిఖతి చిత్రకారః లిఖతి చిత్రకారः లిఖతి చిత్రకారౌ లిఖితः మరొకసారి. సారీ చిత్రకారౌ లిఖిత కాదు, కేవలం చివరి అక్షరాన్ని చేంజ్ చేయాలి మనం. లిఖత లిఖత లిఖతః లిఖతాః సారీ చిత్రకారౌ లిఖతాః లిఖతః లిఖతాః చిత్రకారాः లిఖంతి లిఖంతి. ఓకే, ఉత్తమం. చూడండి, లిఖతి లిఖతః లిఖంతి, అంతే కదండి. మీకు బహువచనంలో టెక్స్ట్ లో బహువచనం ఇచ్చాడు, చిత్రకారాః లిఖంతి అని ఉంటుంది. మీరు సెకండ్ బిట్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ భారవాహః. మనకు ఇంతకుముందు స్లైడ్ లో ఏంటంటే అక్కడ రఘుదీర్ఘం వచ్చిందండి. అక్కడ కొంచెం కరెక్షన్ ఉంది. అక్కడ బారా అని రాసాం, అక్కడ రఘుదీర్ఘం లేదు. భారవాహః భారవాహః భారం వహతి భారవాహః వహతి. మీరు ఇంతకుముందుకు మీరు గంగా వహతి అన్నారు కదా, అక్కడ వహతి అంటే మోయడం అని ఇచ్చాడు. ఓకే అండి, సరే పర్వాలేదు, చెప్పండి. భారవాహౌ వహతః ఉత్తమం, భారవాహాః వహంతి. సమీచీనం. చోరః అందరూ పార్టిసిపేట్ చేయాలండి. తప్ప ఒప్పు మనం చెప్తుంటే వస్తుంది. चोरौ धावतः चोराः धावन्ति ఉత్తమం. నెక్స్ట్ మూర్ఖః నిందతి. ఇంకోటి అవకాశం తీసుకోండి. మూర్ఘౌ నిందతః మూర్ఘౌః నిందంతి కొంచెం నెమ్మదిగా మరొకసారి పునః ఏకవారం. మూర్ఘౌ మూర్ఖౌ మూర్ఘౌ నిందతః మూర్ఖః నిందంతి మళ్ళా మూర్ఖః అన్నారు మీరు. మూర్ఖః మూర్ఘౌ మూర్ఖకు దీర్ఘం పెట్టి విసర్గ పెట్టాలి. మూర్ఖాః. మూర్ఖాః. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మీరు మూర్ఖః అన్నాం అనుకోండి, ఫస్ట్ పదం లాగా వినబడుతుంది. అంటే మీరు ఉద్దేశం కరెక్టే కావచ్చు, నాకు వినబడు అయితే మూర్ఖః వినబడింది. ఇక దీర్ఘం చూడండి, మూర్ఖాః మూర్ఖః మూర్ఖౌ మూర్ఖాః తః అంతి, అన్నిట్లో సేమ్ అదే ఉంటుంది. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ రజకః క్షాళయతి. రజకః క్షాళయతి. రజకౌ క్షాళయతః రజకాః క్షాళయంతి. ఉత్తమం. మీకు టెక్స్ట్ బుక్ లో మేబీ నాకు తెలిసినంత వరకు చిత్రకారాః ఇక్కడ ఈ పదాల నుంచి మొత్తం కూడా బహువచనములో ఉంటాయి. సో మీకు సులభంగా ఏకవచనము, ద్వివచనం, బహువచనం కూడా నేర్పిస్తున్నాను. ఓకే, ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయండి? సందేహం ఉంటే ఇంకో స్లైడ్కి వెళ్తా. లేదండి. ఓకే, ఉత్తమం. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పటిలాగానే చూద్దాం. కొన్ని పదాలు ఉన్నాయి. తక్షకః తక్షతి. వడ్రంగి చెక్కుతున్నాడు. తక్షకః ఒకడే. తక్షకౌ తక్షకౌ తక్షతా తక్షకాః తక్షకౌ తక్షకాః ఓకే, తక్షకాః తక్షంతి. వెరీ గుడ్.
అంతే మన సింపుల్ గా తి తహ అంతి. ఇక్కడ మనం పలకడం రాదు కాబట్టి ఏం చేస్తామంటే తక్ష ప్లేస్ లో ఆ అనే అక్షరం పెట్టుకొని అంతి అని చదవాలి. అంతి, తి తహ అంతి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తక్షక, తక్షకౌ, తక్షకౌ, తక్షకాః. నెక్స్ట్ పదం చూద్దాం. గాయకః, గాయకః గాయతి. गायको गायकः गायकः गायन्ति మరొకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా. गायकौ ఉచ్చైకి వదతు. गायकौ गायकः गायः गायकः गायन्ति మళ్ళీ గాయకః అంటున్నారు. గాయకాః, गायकाः కకు దీర్ఘం ఇస్తే కా, కాకు ఆమర్తిస్తే కా, విసర్గ కాహ. गायकाः గాయకౌ, గాయకాః గాయంతి. ఓకేనండి. నటః నటతి, అంటే నటుడు నృత్యం చేస్తున్నాడు. నటౌ నటతః నటాః నట్యంతి నటంతి, నాట నాటంతి, నటంతి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. పాచకః, పాచకః, పాచకః ఇక్కడ పాచకః పచతి, పాచకౌ పచతాః. ఓకే, మళ్ళీ మొత్తం. ఓకే, పాచకః పచతి, పాచకౌ పచతః. మళ్ళీ ఇక్కడ పాచకాః పచంతి. పాచకాః పాచంతి. ఓకే, పాచకాః ఇక్కడ అక్షరం పాచకాః, ఇక్కడ పచంతి. ఓకేనండి. పాచకః పచతి, పాచకౌ పాచకాః, పచతి పచతః పచంతి. ఓకే, రైట్. నెక్స్ట్ భక్తః, భక్తః ధ్యాయతి. భక్తౌ ధ్యాయతః భక్తాః ధ్యాయంతి. ధ్యాయంతి, ఉత్తమం. అంధః, అంధః గచ్చతి. अंधौ गच्छतः अंधत अंधाः अंधात गच्छन्ति अंधाः दीर्घम् अंधाः गच्छन्ति. उत्तमम्. नेक्स्ट कुब्जः धावति, कुब्जः धावति. धावतः कुब्जाः धावन्ति. तन्तुवायः वयति, तन्तुवायौ तन्तुवायौ वयतः, तन्तुवायाः वयन्ति. मूकः तिष्ठति, मूकौ तिष्ठतः, मूकाः तिष्ठन्ति. ओके, सः निन्दति, तौ निन्दतः, ते निन्दन्ति. एषः नमति, एतौ नमतः, एते नमन्ति. అట్లాగనే అయం అసతి,
इमौ इमौ अततः इमे इमे असन्ति भवान् आगच्छति भवन्तौ भवन्तौ आगच्छतः భవంతః ఆగచ్చంతి. చివరిగా ప్రశ్న పుంలింగంలో కహ ఇచ్చతి, కౌ కౌ ఇచ్చతః, కే ఇచ్చంతి. ఇవి ఫస్ట్ పాఠములో ఉన్నటువంటి పుంలింగ పదాలకు సంబంధించిన పదాలు. పుస్తకంలో మరొకసారి చెప్తున్నాను, ఏకవచనము బహువచనాలు మాత్రమే ఉన్నాయి. నేను మీ అభ్యాసం కొరకు ద్వివచనాన్ని కూడా ఇక్కడ కలపడం జరిగింది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ ఒకటి మనం అయితే అంటే మేము నేర్చుకోవడానికి కహ కౌ కాహ అవి దే విల్ బి పేడ్ విత్ టీ తహ అంతి అని గుర్తుపెట్టుకుంటే అలా గుర్తుపెట్టుకోవచ్చా సార్? నేను మళ్ళొకసారి క్రియాపదాలు ఒకసారి టేబుల్ వేసి నేను అంటే మనకు ద్వివచనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మూడో క్లాస్ నుంచని ఒక టేబుల్ ఇస్తాను. సీతహ అంతి, సీతహ తహ, ఆమి, ఆవహ, ఆమ. అదొక్కటి వస్తే మనము వర్తమాన కాలంలో చాలా క్రియాపదాలు నేర్చుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఏం నేర్చుకుంటారంటే తి, తహ, అంతి. ఓకేనండి. తి చూడండి చివరి అక్షరం, ప్రతి అక్షరం చూడండి. తి అనేది ఏకవచనములో, ద్వివచనములో తహ అనే పదం ఉంది. బహువచనంలో దీన్ని పలకడం కష్టం కాబట్టి ఏం చేస్తాము, దీన్ని ఆ పెట్టుకున్నాం అనుకోండి, అంతి అని చదవచ్చు. తక్ష ప్లస్ అంతి తక్షంతి అవుతుంది. గాయ ప్లస్ అంతి గాయంతి. నట ప్లస్ అంతి నటంతి. పచ ప్లస్ అంతి పచంతి. అంటే మనము తి తహ అంతి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి స్త్రీలింగ పదాలను ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ పదం ఏముంది, బాలిక అనే పదం ఉంది. ద్వివచనంలో బాలికే, బాలికాహ. బాలిక, బాలికే, బాలికాహ. నెక్స్ట్ ఇప్పుడు అంబా, అంబే ఆ, అంబాహ. ఉత్తమం, అంతే. అనుజ, అనుజే అనుజ అనుజాహ. జే వస్తుంది ఇక్కడ, అక్కడేమో ఔ వచ్చింది. అనుజే అనుజాహ. సుత, సుతే సుతే సుతాః. సుతే సుతాః. రమా, రమే రమాః. రమే రమాః. బాలా, బాలే బాలాహ. అంతే, బాలే బాలాహ. గంగా, గంగే గంగాః. గంగాః. సీత, సీతే సీతే సీతాః. సీతాః. అజా, అజే అజే అజాః. అజాః. సంధ్యా, సంధ్యే ఏ సంత సంధ్యాః. సంధ్యాహ. సంధ్యా సంధ్యే సంధ్యాః. మహిళా, మహిళే మహిళాః. మహిళా, మహిళే మహిళాః. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. బాలిక నిందతి, బాలికే నిందతః, బాలికాః నిందంతి. ఓకే అండి, బాలిక, బాలికే, బాలికాః, నిందతి, నిందతః, నిందంతి. క్రియాపదములో ఎలాంటి మార్పు లేదు. తి తహ అంతి అదే కాకుండా ఇక్కడ నౌన్స్ మాత్రము మారేది గమనించండి. నెక్స్ట్ చూడండి, అంబా పచతి. అంబే పచతాహ అంబాహ పచంతి. ఉత్తమం. అనుజ క్రీడతి. అనుజే క్రీడతః అనుజాః క్రీడంతి. ఉత్తమం. సుత సుతంతి సుతే. ఖాదతి, ఖాదతి. ఓకే, ఖాగతి. ఓకే, సుత ఖాగతి సుతే ఖాదతి,
ఖాదతి ఖాదతి ఉమ్. సుత ఖాదతి సుతే ఖాగతః సుతాః ఖాగంతి సుత అంటే కూతురు, సుతాః సుతా కూతురు, సుతే ఇద్దరు కూతుర్లు, సుతాహ చాలా మంది కూతుర్లు అని అర్థం. తింటుంది, ఇద్దరు కూతుర్లు తింటున్నారు, చాలా మంది కూతుర్లు తింటున్నారు అని అర్థం. రమా అసతి రమే హసతః రామాః హసంతి. అంతే, అసతి అంటే నవ్వడం. బాలా గాయతి బాలే గాయతః ఉమ్, బాలాః గాయంతి. గాయంతి ఉత్తమం. గంగా ప్రవహతి మేము నోట్స్ రాసుకుంటూ ఉంటామండి, కంటిన్యూగా రాసుకోవచ్చు. మీరు తర్వాత వీడియో చూసుకోండి, ఎట్లా వీడియో ఉంది కదా. ఇప్పుడేమో ఆన్సర్ ఇవ్వండి. ఓకే అండి. అంటే ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఎక్కడ ఇప్పుడు ఏమవుతుందంటమ్మా, ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంది అనుకోండి, నేను చెప్పే అవకాశం ఉంటుంది. ఎట్లాగో వీడియో సార్ పంపిస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ చూసి నోట్స్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే. రెండవది ఏంటంటే, మీకు పదాలన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయి, కాకుండా నేను ఏం చేశానంటే అవే పదాలు ఉపయోగించి మీకు కొద్దిగా ఎక్స్ట్రా మ్యాటర్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే అండి. అయితే అంటే మీకు లేట్ అయిపోతుందండి మాకు. గంగా ప్రవహతి, గంగే ప్రవహతః, గంగాః ప్రవహంతి. కానీ ప్రవహతి, ప్రవహతః, ప్రవహంతి. గంగా, గంగే, గంగాః. నెక్స్ట్ సీతా పిబతి, సీతే పిబతాః ఉమ్, పీతాః పిబంతి. పిబంతి అంతే. అజా చరతి, అజే చరతాః ఉమ్, అజాః చరంతి. చరంతి. పుంలింగములో అజహ అంటాం. ఇక్కడ అజ అంటే ఆడమేక అని అర్థం, అజహ అంటే మగది అని అర్థం. ఓకే. నెక్స్ట్ సంధ్యా సార్ ఒక భవతి. క్వశ్చన్ సార్, ఇక్కడ అజాలో ఆల్రెడీ ఆకి మాత్ర వచ్చేసింది కదా, సో వీఆర్ జస్ట్ పుట్టింగ్ ద విసర్గ అంతే, ఇంకా ఎక్స్ట్రా మిగతా అన్నిట్లో మనం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ అది అవసరం లేదు. స్త్రీలింగములో బహువచనములో విసర్గ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడేమో ఏ వస్తుంది, మీరు ద్వివచనం చూస్తే ఏ ఏ అని ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అజ, అజే, అజాహ. ఓకే. సంధ్యా భవతి అంటే సాయంకాలం అవుతుంది, భవతి అగుట, బికమ్ టు బి అని అర్థం. సంధ్యా భవతి, సంధ్యే భవతః సంధ్యాః భవంతి. మహిళా నయతి, మహిళే నయతః మహిళాః నయంతి. ఓకే. ఇక్కడ సా ఇచ్చతి, తే సా ఇచ్చతి తే ఇచ్చతాః దాని తర్వాత తే తాహ తాహ ఇచ్చంతి. చూడండి, అన్నిటిలో చూడండి, తాహ తాహ లాహ ఇట్లా వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. స్థావత ఏషవతి. సారీ అండి, ఐఎమ్ సారీ, ఇది సా సా అన్నప్పుడు తే అన్నారు, తాహ అక్కడ తే బదులు ఇక్కడ తాహ వస్తుందా అండి? అవునండి. అంటే ఇవన్నీ ప్రొనౌన్స్. ఇప్పుడు మనం ఏమో నౌన్స్ ఒక రకంగా ఉంటాయి, ప్రొనౌన్స్ ఒక రకంగా ఉంటాయి. సర్వనామ పదాలు షీ, ఓకే ఓకే గర్ల్స్ అంటున్నాం కదా, షీ అన్నప్పుడు బహువచనం ఏమంటున్నాం, దే అంటున్నాం. అట్లా ఇక్కడ సా తే తాహ ప్రొనౌన్స్. ఇది ఆమె అన్నప్పుడు సా వాడుతున్నాం, తాహ. మీకు సా తే తాహ వచ్చింది అనుకోండి, రెండో పదం ఏషా అనే పదం ఈజీ, ఏం లేదు, దాని ముందు ఏషా మీకు తెలిసింది, దాని ముందు ఏ పెట్టండి, ఏతే అవుతుంది. ఓకే. దాని ముందు ఏ పెట్టండి, ఏ తాహ అవుతుంది. ఒకటి వస్తే రెండోది వస్తారు, బంపర్ ఆఫర్ అండి, 1+1. సార్ ఒకటి అంటే అది పులింగ్ లోను, ఇక్కడికి అది మెయిన్ డిఫరెన్స్. అక్కడేమో సాహా తౌ తే అన్నారు, అవును, ఏషాహ ఏతౌ ఏతే అన్నారు. అంతే. ఓకే, సో అక్కడికి ఇక్కడికి అది డిఫరెన్స్ అండి. అవునండి. డన్ డన్, షూర్ అండి, థ్యాంక్ యూ అండి. ఇయం
వదతి ఇమే వదతః ఇమాః వదంతి. నెక్స్ట్ చివరికి క్రియాపదం వచ్చేసి కా. కా గాయతి. కాకు తర్వాత కే వస్తుంది, ఇది కనపడట్లేదేమో. కే గాయతః కాహ గాయంతి. కా గాయతి కా కే కాహ. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సా తే తాహ ఏషా ఏతే ఏతాహ కా కే కాహ. ఇవి మనము సర్వనామ పదాలు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకుంటే మిగతా పదాలంటే ఒక పదం బాలిక బాలికే బాలికాహ ఉందనుకోండి, ఆకారంతో ఎండయ్యే పదాలన్నీ కూడా ఇలానే ఉంటుంది. ఓకే, బాలిక బాలికే బాలికాహ లాగానే అన్ని పదాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ నపుంసలింగ పదం చూద్దాం. వనం వనే వనాని. వనం వనే వనాని. పుష్పం 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 పుష్పే పుష్పే పుష్పాని. నా వస్తుందండి. వెరీ నేను ఒక క్లాస్ చెప్తాను. నేను అనా ఎక్కడ వస్తుంది నా ఎక్కడ వస్తుంది చెప్తాను నేను. అప్పటి వరకు చూద్దాం. ఒకటి. నెక్స్ట్ ఫలం. ఫలయే ఫలంతి. మొదటి అక్షరం మీరు గమనించండి. వనం అనే పదం ఉంది, మకారం ఎగిరిపోయింది, వనే వచ్చింది. అంటే స్త్రీలింగ పదం లాగానే వచ్చింది. చూడండి, బాలిక బాలికే అన్నాము. ఇక్కడ కూడా ఏమొచ్చిందండి, వనం మకారం ఎగిరిపోయింది, వనే. స్త్రీలింగంలో ద్వివచనం ఎలా ఉందో నపుంసలింగంలో ద్వివచనం అలానే వస్తుంది, గమనించండి. పుష్పం మకారం ఎగిరిపోయింది, పుష్పే వచ్చింది. చివరికి ఇక్కడ ఆని అనే సౌండ్ వస్తుంది. ఆని వన ఆని పుష్ప ఆని. ఫలం ఫలే ఫలాని. నయనం నయనే నయనే నయనాని. నయనాని. మిత్రం మిత్రే మిత్రాని. మిత్రాని. నా వస్తుంది. అనా వస్తుంది. జలం జలే జలే జలాని. అక్కడ జలం అనేది అక్కడ ఉంది కాబట్టి నేను ఏకవచనం బహువచనం తీసుకున్నానండి. ఒక్క నీరు, రెండు నీళ్లు, మూడు నీళ్లు అని కాదు. పదము కాబట్టి పదం, ఎందుకంటే అది ద్రవ పదార్థం కాబట్టి మనం ఏం చెప్పలేం, కానీ పదమాన్ని బట్టి మనం గమనిద్దాం అంతే. వాహనం వాహనే వాహని వాహనాని. వాహనే వాహనాని. నెక్స్ట్ పర్ణం లీఫ్ ఆకు. పర్ణం పర్ణే పర్ణాని. పర్ణాని ఉత్తమం. పర్ణాని. ఇక్కడ మళ్ళీ కొద్దిగా మనం ఆగుతుంది. తత్ తే తాని. చూడండి చివరికి అన్ని ఆని వచ్చిందో లేదో చూడండి. ఆని ఫలాని నయనాని మిత్రాని ఫలాని వాహనాని పర్ణాని ఆని తాని. ఒక తత్ వస్తే ముందు ఏ పెట్టండి, అంతే, ఏం లేదు, అయిపోతుంది. ఏ తత్, దీని ముందు ఏ పెట్టండి, ఏతే, ఏ పెడితే ఏతా అని అయిపోయింది. ఇదం ఇమే ఇమాని. క్వశ్చన్లో కిం కే కాని. ఇది నపుంసకలింగం సంబంధించినటువంటి పదాలు. ఇప్పుడు మనం క్రియాపదాలతో చూద్దాం. వనం అస్తి, వనే స్తః, వనాని సంతి. ఇది కొత్త పదం, మీకు అస్తి అనే పదం మాత్రం తెలుసు. వనం అస్తి అంటే అడవి ఉన్నది. వనే స్తః అంటే రెండు అడవులు ఉన్నాయి అని అర్థము. వనాని సంతి అడవులు ఉన్నాయి. అస్తి స్తః సంతి. మీరు చివరి గమనిస్తే తి తహ అంతి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పదం చూద్దాం, వదిలేద్దాం. పుష్పం వికసతి. పుష్పే వికసతః పుష్పాన్ని వికసంతి. ఫలం ఫలతి. ఫలే ఫలతః. ఫలేని ఫలాని ఫలాని ఫలంతి.
నయనం స్ఫురతి అంటే కన్ను అదురుతుంది. నయనే స్ఫురతః ఉమ్. నయనంతి నయంతి స్ఫురంతి నయనాని 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 స్ఫురంతి నయనాని నయనాని. మనం చదివేటప్పుడు నిదానం చదువుకున్నాం అనుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ అవుతుంది. నయనము, నయనే, నయనాని, నయనాని. అలా చిన్నప్పుడు ఆల్ఫాబెటికల్ చదువుకుంటూ వెళ్ళాలి. మిత్రం యచ్చతి, మిత్రే మిత్రే యచ్చతః మిత్రాని యచ్చంతి. యచ్చంతి. జలం స్రవతి, వాటర్ కారుతున్నాయి అని చెప్తాం కదా. స్రవతి, జలే స్రవతః జలాని జలాన్ని స్రవంతి. వాహనం గచ్చతి, వాహనే గచ్చతః వాహనాని గచ్చంతి. గచ్చంతి. పర్ణం పతతి, పర్ణే పర్ణే పతతః పతతః పర్ణాని పతంతి. పతంతి. తత్ తిష్టతి, తే తే తిష్టతః తాని తిష్టంతి. ఏతత్ భవతి, ఏతే భవతః భవతః ఏతాని భవంతి. భవంతి. ఇదం పతతి, ఇమే ఇమే పతతః ఇమాని పతంతి. కిం భవతి, కే భవతః కాని భవంతి. ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలు. ఓకే, ఇప్పుడు ఈ చివరి చెప్పేసి నేను ఆపేస్తాను. మీరు ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ దాంట్లో మీరు మొదటి పాఠంలో మీరు చూస్తే మళ్ళీ నేను మొదటి పాఠంలో అదే పదం తీసుకున్నాను. బాలహ పఠతి అనే పదం ఉందండి. ఇప్పుడు మనం ప్రశ్న వేయాలి. ఏం వేస్తామండి? బాల అంటే సబ్జెక్ట్ మీద ప్రశ్న వేయాలి. పఠతి అన్నప్పుడు ప్రశ్న మీద వేయాలి. అంటే కదా, సారీ, సబ్జెక్ట్ మీద ప్రశ్న వేయాలి. ఏమేస్తాం మనము? కహ పఠతి. బాల పఠతి ఇప్పుడు బాలుడు చదువుతున్నాడు అన్నాము. మీరు ఏమంటాడు? ఎవరు చదువుతున్నారు అని అడుగుతారు కదా. కాహ పఠతి కహ కహ సహ పఠతి కహ కహ పఠతి. సహ బాల కహ పఠతి శిష్యః నమతి. ప్రశ్న వేయండి. కః నమతి. అంతే. అగ్రజః వదతి. కహ వదతి సహ వదతి అంతే. పుంలింగ అన్నిటికీ అదే వస్తుందండి. జనకః పశ్యతి. కహ పశ్యతి సహ కః పశ్యతి పశ్యతి. పితృవ్యః పృచ్ఛతి. కహ కహ పృచ్ఛతి కః పృచ్ఛతి. పుత్రః గచ్చతి. కః గచ్చతి. కహ కహ గచ్చతి. మీకు సెకండ్ బిట్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ఇచ్చాడు. సెకండ్ బిట్లో, ఫోర్త్ బిట్లో, అలాగే ఫిఫ్త్ బిట్, ఇవన్నీ ఇందులోనే వచ్చేసేయండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రశ్నలకు సమాధానాలు కహ పఠతి అన్నాడు అనుకోండి. మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, కహ పఠతి అన్నప్పుడు అక్కడ ఆన్సర్ ముందే మనకు వచ్చేసింది. మన ప్రశ్న వేసుకుంది. బాలహ పఠతి అని ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నేను అక్కడ పదం తీసుకున్నాను, ప్రశ్న అక్కడనే తయారు చేస్తున్నా. అక్కడ మీకు కేవలం ఏమి ఇచ్చాడంటే ఒక 10 పదాలు ఇచ్చాడు, 10 పదాలు ఇచ్చాడు. నేను మొత్తం పదాలు అన్నిటికి ఇచ్చాను, మీరు చక్కచక్క చెప్పేశాను. అశ్వః దావతి, కహ దావతి, షః పలతి, కహ పలతి, సేవకః తిష్టతి, కః తిష్టతి. భిక్షుకః అటతి, కహ అటతి చిత్రకారः లిఖతి, కహ లిఖతి భారవాహः వహతి, కహ వహతి చోరः ధావతి, కహ ధావతి కహ కహ. సహ దావతి సార్ మీది ఎక్కువ వస్తుంది సార్ వాయిస్. వాయిస్ ఇక్కడ మ్యూట్ చేసుకోవాలి. నాదైతే కాదు, ఇక్కడ ఎవరో మ్యూట్ చేసుకుంటారు. ఓకే, నేను చక్కచక్క చదువుకుంటూ వెళ్తానండి. మూర్ఖః నిందతి, కహ నిందతి. రజకః క్షాళయతి, కహ కహ వస్తుంది. నెక్స్ట్ బహువచనములో మీకు థర్డ్ బిట్ లోనే ఆ అని ఇచ్చిండు, ప్లూరల్ లో ఇచ్చాడు.
బాలాः పఠन्ति के पठन्ति शिष्याः नमन्ति सुधाजी आपसे एक और हाँ, के नमन्ति अग्रजाः वदन्ति के वदन्ति जनकाः पश्यन्ति के पश्यन्ति पितृव्याः पृच्छन्ति के पृच्छन्ति पुत्राः गच्छन्ति के गच्छन्ति अश्वाः धावन्ति के धावन्ति वृक्षाः धावन्ति के फलन्ति सेवकाः तिष्ठन्ति के तिष्ठन्ति भिक्षुकाः अटन्ति के अटन्ति चित्रकाराः लिखन्ति के लिखन्ति भारवाहाः वहन्ति के वहन्ति चोराः धावन्ति के धावन्ति मूर्खाः निन्दन्ति के निन्दन्ति रजकाः क्षालयन्ति के क्षालयन्ति నేను ద్వివచనం ఇవ్వలేదండి కన్ఫ్యూజన్ అవుతారని నాకు ఫస్ట్ లెసన్లో ఏకవచనం బహువచనం ఇచ్చాడు సో మిడిల్లో మనం కౌ అని పెట్టుకోవచ్చు ఒకవేళ మనం మిడిల్లో ఏమవుతుందండి కౌ పఠతః అవుతుంది ప్రశ్న అడగాలనుకుంటే ఓకే సరే నెక్స్ట్ తక్షకః తక్షతి కః తక్షతి గాయకః గాయతి కః గాయతి నటః నటతి కః నటతి తక్షకాः తక్షन्ति के तक्षन्ति गायकाः गायन्ति के गायन्ति नटाः नटन्ति के नटन्ति पाचकाः पचति कः पचति पाचकाः पचन्ति के पचन्ति भक्तः ध्यायति कः ध्यायति भक्ताः ध्यायन्ति के ध्यायन्ति अन्धः गच्छति कः गच्छति अंधाः गच्छन्ति के गच्छन्ति कुब्जः धावति कः धावति कुब्जाः धावन्ति के धावन्ति तन्तुवायः वयति कः वयति तन्तुवायाः वयन्ति के वयन्ति मूकः तिष्ठति कः तिष्ठति मूकाः तिष्ठन्ति के तिष्ठन्ति सः निन्दति कः निन्दति ते निन्दन्ति के निन्दन्ति एषः नमति कः नमति एते नमन्ति के नमन्ति अयम् असति कः असति इमे असन्ति के असन्ति कः इच्छति के इच्छन्ति ఆల్రెడీ అక్కడనే ప్రశ్న ఉంది కాబట్టి మళ్ళీ ప్రశ్నకు ప్రశ్న ఏమి ఉండదు బదిరః అటతి కః అటతి బదిరాః అటంతి కే అటంతి ఓకేనండి నెక్స్ట్ బాలిక నిందతి ఏమొస్తుంది కా నిందతి అని వస్తుంది ఓకే మీరు ఇక్కడ చక్కచక్క చూడవచ్చు ఇక్కడ ఒకసారి పెట్టేశాను का निंदति का पचति का क्रीडति का खादति का असति ఇలా వస్తుంది స్త్రీలింగంలో బహువచనం ఏమవుతుందండి నిందంతి అనే పదం వస్తుంది ఓకే ఆపేయమంటారా we can complete this ఓకే ఇది కంప్లీట్ చేద్దాం సో కా నిందతి అంబా పచతి కా పచతి వస్తుంది అనుజ క్రీడతి का क्रीडति सुता खादति का खादति रमा असति का असति बाला गायति का गायति गंगा प्रवहति का प्रवहति सीता पिबति का पिबति अजा चरति का चरति संध्या भवति का भवति महिला नयति का नयति सा इच्छति
కా ఇచ్చతి, ఏషా లిఖతి, కా లిఖతి, బాలికాః నిందంతి, బహువచనం. ఇప్పుడు ప్రశ్న కాః నిందంతి, అంబాః పచంతి, కాః పచంతి, అనుజాః క్రీడంతి, కాః క్రీడంతి, రమాః అసంతి, కాః అసంతి, బాలాః గాయంతి, కాః గాయంతి, గంగాః ప్రవహంతి, కాః ప్రవహంతి, సీతాః పిబంతి, కాః పిబంతి, అజాః చరంతి, కాః చరంతి, సంధ్యాః భవంతి, కాః భవంతి, మహిళాః నయంతి, కాః నయంతి, తాః ఇచ్చంతి, కాః ఇచ్చంతి, ఏతాః లిఖంతి, కాః లిఖంతి, అంటే గాయంతి, కాః గాయంతి. రైట్, ఓకే అండి. బాలికా నిందతి, బాలికాః నిందంతి, అంబా పచతి, అంబాః పచంతి. ఇప్పలాగానే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ అన్నిటి కా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ కా నిందతి, కా పచతి, కా క్రీడతి, కా కాదతి, కా అసతి, కా అన్నిట్లో కా, ఏకవచనంలో కా అనే పదం వచ్చింది, బహువచనంలో కాహ అనే పదము వచ్చింది. ఓకే, నపుంసలింగ పదంలో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అప్పటికే సమయం అయిపోయింది కాబట్టి. అస్తు అండి, రికార్డ్ ఆపేస్తే మీరు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.